నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ AMG ఉన్నత పాఠశాలలో తుఫాన్ బాధితుల పునరావాస శిబిరం. బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న MP వంగ గీత. అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ పర్యటన. రైతులకు విత్తనాల పంపిణీ. కృష్ణానదికి పోటెత్తుతున్న వరద. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు. రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆందోళన చెందుతున్న భక్తులు. కడప జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. 100కి పైగా ఎర్రచందనం దుంగలు సీజ్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ AMG ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ బాధితుల పునరావాస శిబిరాన్ని MP వంగ గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సందర్శించారు. తుఫాన్ బాధితుల యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. వేరుశనగ పప్పు సాగు చేస్తున్న రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. రైతులందరికీ విత్తనాలను అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. జిల్లాకు 51,680 క్వింటాల విత్తనాలను సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 68 హెక్టార్ల భూమిలో సాగు జరుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వాలు విత్తనాలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం సకాలంలో విత్తనాలను రైతులకు అందించడం జరుగుతోందని చెప్పారు. వీరికి ఇప్పుడు బొకేలు ఇచ్చేటటువంటి గవర్నమెంట్ శాఖ మంత్రి వర్యులు శంకర్ నారాయణ గారికి ఘనంగా స్వాగతం తెలుపుతూ ఉన్నారు. ఈ గ్రామ ప్రజలందరూ వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ పట్లతోటి దీప ప్రజ్వలను మనము అభినందించాలి. తర్వాత కలెక్టర్ గారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమైన కార్యక్రమం విత్తనటువంటి ఆమిద్యాల గ్రామ రైతులకు అందరికీ ఆహ్వానం. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో వివిధ రకాలైనటువంటి ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఆయన్ని కలవడం జరిగింది. ఆయన దగ్గర తమ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఆయన దగ్గర తమ కష్టాలు వెళ్ళబోసుకోవడం జరిగింది. మరి వారి కష్టాలన్నీ విని ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక జనరంజకమైనటువంటి, ప్రజారంజకమైనటువంటి పాలన అందిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. తర్వాత కోటూరి ఎర్రిస్వామి ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.
సార్ ఇది ఒక డిక్లరేషన్ మీద ఇస్తాం సార్. ఇది వారు పూర్తిగా ఈ విత్తనాన్ని పంట వేయడానికి మాత్రమే వినియోగించాం కూడా సార్. వారి దగ్గర నుంచి మనం ఒక ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నలుదిక్కుల నుండి కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం జలాశయం అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి వరద నీటిని దిగువనున్న నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా కురిసిన వర్షాలకు పాలకొల్లు పంచరామ క్షేత్రం క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీ గోడ కొంత భాగం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో పురాతన చరిత్ర గల గోడ కూలిపోవడం, అదేవిధంగా ఆలయం చుట్టూ ఉన్న గోడ బిటలు వారడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పటిష్టమైన నిర్మాణం చేపట్టాలంటూ దేవాలయానికి భద్రత కల్పించాలని కోరుతున్నారు. కడప జిల్లా పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుల్లంపేట మండలం బోటుమీదపల్లి అన్న సముద్రం అటవీ ప్రాంతంలో గుట్టుగా ఎర్రచందనాన్ని రవాణా చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు 3 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. సుమారు 100కి పైగా ఎర్రచందనం దుంగలను సీజ్ చేశారు. పోలీస్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో రవాణా చేస్తున్న చందనాన్ని విడిచి కూలీలు పరారయ్యారు. భారీగా ఎర్రచందనాన్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు. సుమారు 5:30 గంటలకు బోటుమీదపల్లి అన్నా సముద్రము మధ్యలో గల రాజు కాలువ వద్ద మోరు వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని స్మగ్లర్లు 100 దుంగలను రాజు కాలువలో దాచి ఉంచగా వాటిని ఆర్ఐ కృపానందు వారి సిబ్బంది గుర్తించి మాకు తెలపగా మేము కూడా ఆ ప్రదేశానికి చేరుకొని పరిశీలించగా వాటర్లో 100 ఎర్రచందనము దొంగలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు 2.5 కోట్ల మార్కెట్ విలువ అని తెలుస్తున్నది. వాటన్నిటినీ మేము స్వాధీనపరుచుకొని ఒక 4 టీములు ఆ ఏరియా ఫారెస్ట్ ఏరియా, ఆ మండలంలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలోకి పంపి ఇందుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే సమాచారం తెలుసుకొని అరెస్ట్ చేసి
వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి వాళ్ళకి సూచన ఇచ్చి పంపించడమైనది. మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇటువంటి స్మగ్లింగ్ అరికట్టడానికి కొన్ని ప్రయత్నం చేయగా ఈ మొదటి రోజే మాకు ఈ ప్రయత్నము ఫలించింది. అక్కడ ఉన్న మెటీరియల్ ప్రకారం దాదాపు 100 పైనే ఉండొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే 100 దొంగలు, ఒక్కొక్క దొంగ 30 నుంచి 40. చిత్తూరు జిల్లా సత్యవడు నియోజకవర్గం శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలంటూ పిచ్చటూరు మండలం ఎంపీటీసీ అభ్యర్థి మోహన్ కుటుంబం సభ్యులతో కలిసి తమిళనాడులో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. ప్రజలందరూ తమ ఎమ్మెల్యే కోలుకొని మళ్లీ తమకు సేవ చేయాలని సత్యవేడు నియోజకవర్గం ప్రజలంతా కోరుకుంటున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కురబలపల్లి వాసులు రామకుప్పం తమను పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దుర్భాషలాడుతున్నారని రామకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామకుప్పం పిఎస్లో పెద్ద కురబలపల్లికి చెందిన యువతి లత కనిపించడం లేదంటూ తాము ఫిర్యాదు చేశామని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు తరచూ తమ అమ్మాయి వెంట తిరుగుతూ ఉండేవాడని, ప్రేమ పేరుతో అతని నమ్మించి తీసుకువెళ్లి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని ఫిర్యాదు రూపంలో తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాల్సిన పోలీసులు దుర్భాషలు ఆడడంతో తీవ్ర మనస్తాపానికి గురై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు పూనుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు పట్టించుకుని న్యాయం చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. పల్ల పంచాయతీ పెదకూరు గ్రామము. మా పాప లత అనే పాపని పక్కింటి రామచంద్ర కుమారుడు తీసుకొని వెళ్ళిపోయినాడు. మాకేమి ఎక్కడికి పోయినదో ఏమి మాకు అర్థం కాలేదు. అర్థం కాకుండా స్టేషన్ తక్కువ వస్తే సారు 2 రోజుల్లో సరెండర్ చేస్తాము తండ్రి ఏమి మాకు కంప్లైంట్ ఏమి మాకు చెప్పలేదు. ఇటుకని వచ్చి అడిగిన దానికి సాయంత్రం 6 గంటలని చెప్పి ఏమేమో తప్పు మాటలంతా అంటాడు, ఏమేమో అంటాడు. మా ఇంట్లో అడిగిన దానికి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఎస్ఐ మాకేం న్యాయం చేయలేదు, అన్యాయం చేస్తున్నాడు. మాది పెద్ద కురబలపల్లి రామకుప్పం మండలం. నా పేరు గోవిందప్ప. మా చెల్లెలు వరలక్ష్మి అనే పాప వాళ్ళ కూతురు శుక్రవారం అనగా 9వ తారీఖు నాడు మనిషి మా పాప కనిపించలేదు. వాళ్ళ తల్లి తండ్రి మేము బంధువులంతా కలిసి చుట్టుపక్కల బంధువుల దగ్గర అంతా వెతికినాము. తర్వాత 10వ తారీఖు నాడు ఒక అనుమానంగా అబ్బాయి పైన అనుమానం వచ్చి కంప్లీట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్ లో. ఆ రోజు ఎస్ఐ సార్ చెప్తే ఆయన నాకు 2 రోజులు టైం ఇవ్వండి, నేను టైం ప్రకారం 2 రోజుల తర్వాత తీసుకుని వచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పినాడు. మేము 2 రోజుల తర్వాత టైం ఇచ్చి మూడో రోజు వచ్చినాము. సార్ని అడిగితే సార్ ఏం చెప్తాడంటే, నేను చెప్పినట్లు వినాలా, ఏం సార్ మా పాప పోయి 2 రోజులు అయింది కదా, ఇంతవరకు మాకేమి ఆచూకీ తెలియలేదంటే, నేను చెప్పినట్లు వినాలా, నువ్వు చెప్పినట్లు వినేదాన్ని కాదు, నువ్వు కొట్టుకోరమంటే కొట్టుకొని వచ్చేయాలనా, నువ్వు కొట్టమంటే కొట్టేయాలనా, నువ్వు కేసు మెట్ట కట్టాలనా, లే బయట పో అని చెప్పినాడు. తర్వాత మా పాటికి మేము వచ్చేసినాము. ఈ రోజు మా బంధువులంతా కలిసి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయాలా, మాకు న్యాయం చేయలేదు, ఎస్ఐ గారు దుష్పాసులాడి మమ్మల్ని తప్పుడు మాటలు మాట్లాడి బయట పంపించి పోరా బయట లేసి నువ్వు చెప్పినట్లు చేసే కయ్యాలీడా, నేను చెప్పినట్లే చేయాలా, నేను చెప్పింది జరగల్లా అని చెప్పినాడు. మాకు న్యాయం జరగలేదని ఈ రోజు రామకుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాము. మాకు న్యాయం చేయాలని పోలీసు వారిని కోరుకుంటూ పల్ల పంచాయతీ పెదకూరు గ్రామము. మా పాప
పుట్టపర్తి నియోజకవర్గంలో జోరుగా కురిసిన వర్షాలకు గ్రామాలలో గల బోరుబావుల్లో నీరు పొంగుతోంది. దీంతో గంగమ్మకు రైతులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో బోరుబావులు పొంగుతున్నాయి. పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలంలోని పలు గ్రామాలలో ఎండిపోయిన బోర్లు బావులు మోటార్ సహాయం లేకుండానే పొంగు పొర్లుతున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేయించిన బోర్లలో నీరు లేకపోవడంతో వదిలేసిన బోర్లు సైతం ఇప్పుడు మోటార్ లేకుండా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తి మండలం కంబాలపర్తి చెర్లోపల్లి గ్రామంలో రైతు పొలాలలోని బోరు బావుల్లో గంగ పొంగుతుండడంతో రైతులు గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంకోటి వస్తుంది మళ్ళా 90 అంట కొత్తగా, అది కూడా ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంది. వెంకటరమణ, కంబాలపర్తి. నేను 2011లో మామిడి చెట్లు పెట్టి మామిడి చెట్లు నీళ్ళ కోసం బోర్ వేసినాను. 180 అడుగులు మాత్రమే వేసినాను. అప్పుడు మళ్ళీ పూర్తి 2 సంవత్సరాల తర్వాత పూర్తి ఎండిపోయింది. మళ్ళీ నీళ్ళతో నాకు చాలా ఇబ్బందిగా ఉండి ఈ పొలం కూడా అంతా వదిలేసినాము మేము పూర్తి. ఇప్పుడు వర్షాలు రావడం వల్ల నీళ్ళు మోటార్ లేకుండా బయటకు వస్తుంది. ఇప్పుడు నాకు చెట్లకు నేను పంట పెట్టుకునే ఇబ్బంది లేదు. నాకు చాలా ఆనందంగా ఉంది వర్షాలు వచ్చి నీళ్ళు రావడం వల్ల. గతంలో ఏం పొంగడం లేదు. నీళ్ళు ఇబ్బంది లేకుండా వస్తా అంటే పూర్తి ఎండిపోయిన తర్వాత పొంగడం. నెల్లూరు జిల్లాలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 2 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నిందితుడు భార్యను హత్య చేశాడు. అనంతరం భార్య వివాహేతర సంబంధానికి సహకరిస్తోందన్న అనుమానంతో మరో మహిళను అత్యంత పాశవికంగా నరికి చంపాడు. ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పరిధిలో నివసించే నాగేశ్వరరావు అనే వ్యక్తి భార్య నిర్మలమ్మతో పాటు వెంకటమ్మ, రమణమ్మ అనే మరో మహిళను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం నాగేశ్వరరావు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వరుస హత్యలపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహిస్తున్నట్టుగా టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ బోర్డుకు తెలిపామన్నారు. ఈ మేరకు బోర్డు కూడా ఆమోదముద్ర వేయడంతో ఆలయంలోని కళ్యాణ మండపంలోనే ఏకాంతంగానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం భక్తులకు 16,000 ఆన్లైన్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తున్నామని, భక్తుల సంఖ్య పెంపుదలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. మనకి 16వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. 15వ తారీఖున అక్టోబర్ 15 అంకురార్పణ జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి ఊరేగింపు మాడా వీధుల్లో
నిర్వహించాలా లేదా అనే విషయం గురించి నేను చార్జ్ తీసుకున్న రోజు నుంచి మా అధికారులతో టీటీడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఉన్నతాధికారులందరితోనూ అడిషనల్ ఈఓ గారు, జిల్లా కలెక్టర్ గారు, డిఐజీ, మాకుండా సెక్యూరిటీ విజిలెన్స్ ఆఫీసరు, ఎస్పీ గారు, ఇంకా జేఈఓ గారు అందరితో మాట్లాడి తర్వాత కోవిడ్ నేపథ్యంలో మరి భారత హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ అన్లాక్ 5 గైడ్లైన్స్ దృష్టిలో పెట్టుకొని మరి ఇంకా కోవిడ్ ఉధృతి పూర్తి స్థాయిలో దేశంలోనూ మన రాష్ట్రంలోనూ తగ్గలేదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి ఈ నేపథ్యంలో మనం సాలకెట్ల బ్రహ్మోత్సవాలు ఎలాగైతే స్వామివారు ఏకాంతంలో నిర్వహించామో అదే రకంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహించాలని నిన్నటి రోజున ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయాన్ని మా చైర్మన్ గారితో కూడా సంప్రదించి ఆయన యొక్క ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని మరి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయంలోనే స్వామివారు ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ భక్తకోటి జనులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. 15 నుంచి 16 వేలు రోజుకు ఉన్నాయి, అదే నెంబరే ఉంటుంది. తిరుమల దేవాలయం గురించి మనం ఇంతవరకు ఒక భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడమే జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కార్యనిర్వహణ అధికారిగా దేవాలయం యొక్క అన్ని ఆస్పెక్ట్స్, దేవాలయం మొత్తం కూడా అన్ని ప్రాకారాలు, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, పర్కామణి, దాని తర్వాత పోటు, తర్వాత అన్నప్రసాద పోటు, తర్వాత లడ్డు తయారీ, ఈ విషయాలన్నిటి కూడా చూడడం జరిగింది. అడిషనల్ ఈఓ గారు, సిఈ గారు, డిప్యూటీ ఈఓ గారు మిగతా విషయాలన్నీ చూపించారు. సో ఒక అవగాహన పెంచుకునేదానికి వచ్చింది మాత్రమే. ఇంకా దీనిలో నుంచి ఇంకా కొంత అవగాహన వచ్చిన తర్వాత దీంట్లో ఏమన్నా మనము భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఏమన్నా చేయొచ్చా అని చెప్పి ఆలోచన చేయదు. ఉన్నాయి సార్, వెళ్తున్నాయి సార్. లాస్ట్లో బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చెంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకుని వచ్చింది. గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతికూల పరిస్థితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్ సమీపంలో రాళ్లతో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నెల మధ్య చిక్కుకోగా నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. నౌకను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర తీరాన్ని దాటింది. ఈ సమయంలో పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో వాయుగుండం తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో ఈదురుగాలుల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. మరోవైపు ఈ వాయుగుండం కారణంగా నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ ఏఎంజీ ఉన్నత పాఠశాలలో తుఫాన్ బాధితుల పునరావాస శిబిరం. బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న ఎంపీ వంగా గీత. అనంతపురం జిల్లాలో మంత్రి శంకర్ నారాయణ పర్యటన. రైతులకు విత్తనాల పంపిణీ. కృష్ణానదికి పోటెత్తుతున్న వరద. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు. రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రహరీ గోడ కూలిపోవడంతో ఆందోళన చెందుతున్న భక్తులు. కడప జిల్లాలో భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. 100కి పైగా ఎర్రచందనం దుంగలు సీజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.